నమస్తే పద్మ గారు. నమస్తే కామేశ్వరి గారు. ఈరోజు మనము చిత్రం బళారి విచిత్రం త్రిమూర్తుల శత జయంతి ఉత్సవం సందర్భంగా 100 రోజుల మెగా ఈవెంట్ని 5 AM టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్నందుకు మనకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చాయండి. అలాగే ఆయన ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారికి, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి, ప్రముఖ కళాకారులందరికీ కూడా ఆయన కాకదానం చేయడం జరిగింది. ఆయన సంగీత దర్శకత్వం గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆయన సంగీత దర్శకత్వం అంటే ఘంటసాల గారి సంగీత దర్శకత్వం గురించి చెప్పాలంటే భాషలో ఉన్న పదాలు సరిపోవేమో అనిపిస్తూ ఉంటుందండి. ఆయన సంగీత దర్శకత్వం చేసిన పాటలు ఏంటంటే ఏ పాటకైనా సరే సాహిత్యం ఎంత బాగున్నా కూడా దానికి సరైన బాణీ కూర్చోపోతే అది జనవాహులకి వెళ్ళలేదు. అవునండి. అలాగే సాహిత్యానికి తగ్గ బాణి, స్వరం, అభినయం ఈ 3 కూడా కలగాల్సినప్పుడే త్రివేణి సంగమంత పవిత్రంగా ఆ పాట ఉంది. మనకి గుర్తుండిపోతుందండి. అది మనకే కాదు, ఇంకా వాళ్ళ ముందు తరాలకు కూడా అది స్థిరస్థాయిగా ఆ పాట నిలిచిపోతుంది, సందేహం లేదు. ఈ త్రివేణి సంగమంలా పాట తయారయ్యేలాగా ఆయన సంగీత దర్శకత్వం ఉంటుందండి. మనకి ముందుగా మనం ఘంటసాల గారి సంగీత దర్శకత్వం గురించి మనం చేసిన పాటల గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే 1943 సంవత్సరంలో సి పులే గారి దర్శకత్వంలో లవకుశ అనే చిత్రం విడుదలైందండి. దానిలో అన్ని పాటలు చాలా ఆణిముత్యాల కింద ఉంటాయండి. దానిలో ఒక పాటని దానిలో అన్ని పాటలు చాలా అత్యద్భుతంగా ఉంటాయండి. మరి నాకు నచ్చిన పాట అయితే మీకు కూడా పాడడం బాగుంటుంది. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఈ పాట ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది తెలియదు, రామాయణ కావ్యంలోని ఆ ఘట్టం అనేది మన కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపించి అయోధ్య ప్రజల్లో నేను కూడా ఉన్నానేమో అన్నట్టుగా అంతగా తన్మయంగా ఉంటుంది అన్నమాట. రాముడి గంట వనవాసాలకి వెళ్ళేటప్పుడు ఆయన ఆపుదామని ఉన్న జన్మాభిలోకి నేను కూడా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంత చక్కటి బాణి కూర్చారండి. అయితే ఘంటసాల గారు పౌరాణిక చిత్రం ఒకటి ఉందండి, మాయాబజార్ అని. అది 1957 సంవత్సరంలో కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన సినిమాలో పింగళ నాగేంద్రరావు గారి రచనలో పాటలు ప్రతి ఒక్క పాట అత్యద్భుతము. అయితే వాటిలో ఒక పాట ఉందండి, అది నేడు కూడా ప్రతి పెళ్లిలో కూడాను విందు భోజనాలప్పుడు ఆ పాటను వేయడం జరుగుతుందండి. ఆ పాట షడ్రుచులు గుర్తు, దానిలో అన్ని రకాలైనవి ఉంటాయండి. ఇప్పుడు ఆ పాటని మీరు పాడతారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు, మచారే అప్పడాలు పులిహోర దప్పడాలు, మచారే అప్పడాలు పులిహోర దప్పడాలు, బఫారె పాయసాలు ఈ ఎల్ల నాకే చాలు, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ఎంత బాగుంది, అద్భుతమైన పాట. ఇలాంటి మన కళ్ళ ముందు షడ్రుచులన్నీ కూడా కలెక్ట్ ఉన్నట్టుంది, నోట్లో నీరుంటుందండి. అలాగే ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో ఒక జానపద చిత్రము గురించి చెప్పండి. జానపద చిత్రము అంటే అది పాతాళ భైరవి. ప్రతి ఒక్క పాట కూడా అండి చాలా అద్భుతంగా ఉంటుంది. దానిలో ఎన్టీ రామారావు గారు చాలా చిన్న వయసులో నటించిన ఆ గాత్ర మాధుర్యంతో చక్కటి పాట, ప్రేమ భావం పండించే పాట ఒకటి ఉందండి. అది ఇప్పుడు మనం పాడదామండి. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో
నా మదిలో కన్నులలోన కలలేరాయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో. ఎంత బాగుందండి, అద్భుతమైన పాట అండి. అలాగే బ్రతుకు తెరువు సినిమాలో ఒక పాట ఉందండి, అది పాట చెప్తారా? అది ఏం పాట అనేది? ఒకటి ఎన్టీ రామారావు గారు. అవునండి, అవునండి, అవునండి. బ్రతుకు తెరువు పాట అంటే ప్రకృతికి సంబంధించిన ఒక పాట. ఆనందం. అవునండి, అవునండి. ఇప్పుడు ఆ పాట మనం పాడదామండి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. దర్శకత్వంలో వహించిన సంగీత దర్శకత్వంలో ఘంటసాల పాటలు ఎంత బాగున్నాయి చూసారు. అంటే మనకి టైం సరిపోదు కానీ ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. కాకపోతే త్రిమూర్తుల్లో ఇంకా మనం ఇద్దరి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది కాబట్టి అసలు ముందర సంగీత దర్శకత్వం గురించి ఘంటసాల గారి చెప్పాలి అంటే కనుక అది అత్యద్భుతం అండి. అది మనం అంటే అంత మంచి సంగీత దర్శకత్వం వహించే ఒక గాయకుడు సంగీత దర్శకత్వం వహిస్తే ఎంత కనికట్టు మన మనసును ఎంత కనికట్టు చేస్తాడు అనేది మనకి తెలుస్తుందండి. ఆయన సంగీత దర్శకత్వం ప్రతిభ నిజంగా మనం ఘంటసాల గారు నందమూరి తారక రామారావు గారికి పాడిన పాటల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అలాగే నందమూరి తారక రామారావు గారికి ఘంటసాల గారు పాడుతుంటే ఇంకా నందమూరి తారక రామారావు గారే పాడారేమో అన్నంత అత్యంత సహజంగా ఉంటుంది. ఆయన నటన కూడా అలానే ఉంటుంది, పాటకు తగ్గట్టుగా అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుకున్నామండి. అయితే 1965 సంవత్సరంలో నాది ఆడజన్మే అనే చలనచిత్రంలోని ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు నటించిన ఈ పాట అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ పొందిందని చెప్పుకోవచ్చు. అది చిన్నారి పొన్నారి పువ్వు పాడదామని. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు, మా ఇంటి పొదరింటి పువ్వు నిన్ను చూసి నన్ను చూసి నవ్వు. చాలా బాగుంటుంది పాట. అవునండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత ఆయన అప్పు చేసి పప్పుల్లో 1958 సంవత్సరంలో విడుదలైంది అనుకుంటా సినిమాను. అప్పు చేసి పప్పు సినిమాలో కూడా ఒక మంచి సాంగ్ ఉంది, ఆయన ఎన్టీఆర్ గారిని పాడిన సాంగ్. ఆ పాట మీకు గుర్తొచ్చిందా? ఎచ్చట నుండి వీచేను, అది అద్భుతంగా ఉంటుందండి. ఆ పాటని ఇప్పుడు మనము పాడదాం. ఎచ్చట నుండి వీచెను ఈ చల్లని గాలి, ఎచ్చట నుండి వీచెను ఈ చల్లని గాలి, తీవెలపై ఊగుచు పువ్వులపై తూగుచు ప్రకృతి నెల్ల హాయిగా, ప్రకృతి నెల్ల హాయిగా తీయగా మాయగా పరవశింపచేయుచు. అది చాలా బాగుందండి. అలాగే ఆయన గుండెగడ్డోళ్ళ కథలో కూడా అసలు పాట ఏం పాట అసలు అద్భుతమైన పాట. ఒక రాజుగారికి ఉండవలసిన టీవీఎస్ ఎట్లా కనిపిస్తుంది, ఒక రాజకుమారిని అనిపిస్తుంది. గళంలో అద్భుతంగా ఎన్టీ రామారావు గారి నటన చూస్తే అంత బాగుంటుంది అనమాట. ఆ పాట కొత్తది చూసారా? నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. పాట అండి, అద్భుతమైన పాట. అలాగే ఇంకోటి భూకైలాస్ పాట అండి.
భూకైలాసంలో అసలు రావణ బ్రహ్మగా ఆయన నటనకి నవ్వుతూ భవిష్యత్ అసలు చాలా బాగా చేశారు. అందులో నీలకంఠరా దేవ అసలు అద్భుతమైన పాట అండి. నీలకంఠరా దేవా దీనబాంధవా రావా నన్ను కావరా అంత బాగా పాడారా. ఆ తర్వాత దానవీర సూరకర్ణుడు 3 పాత్రలు చేశారు. అత్యంత ప్రాముఖ్యతమైన 3 పాత్రలు ఆయన చేశారు. నటన అత్యద్భుతం. ఇంకోటి ఏంటి, ఆయన దుర్యోధనుడికి శృంగారం వేసి పాట పెట్టారండి, మీకు గుర్తుందో లేదు. అసలు చూస్తే అసలు దుర్యోధనుడికి ఈ పాట ఏంటి అనిపిస్తుంది, కానీ ఈ నాటకం మనం కనపడుకుంటూనే ఉంటాము. చిత్రం భళారే విచిత్రం, చిత్రం భళారే విచిత్రం, ఈ రాజనగరుకు రాజును రప్పించుదే విచిత్రం, తెలియకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం. అద్భుతమైన పాట. అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెరకు లభించిన మరొక అపరూప మధ్యం. ఆయనకి ఘంటసాల గారు గాత్రగా చేస్తే అసలు ఆయన నాగేశ్వరరావు గారు వాడిన నాగేశ్వరరావు గారి నటన, ఘంటసాల గారి గాత్రం ఈ 2 కలిసి ఆయన పాడిన పాటలోకి మనతో పేరు లభించిందండి. ముందరగా చూసుకుంటే కనుక దేవదాసు చాలా గొప్ప ప్రేమ కళారూపం, అది మంచి దేవదాసికం. ఆ సినిమాలో అది వేదాంతాన్ని అంతా కూడా ఆ పాటలో రంగరిచ్చారేమో అన్నంత మంచి సాహిత్యం. ఆ సాహిత్యానికి తోడు గాత్రం ఘంటసాల గారికి, అలాగే నాగేశ్వర గారి నటన. నిజంగా దేవదాస్ గారు మన కళ్ళు నిలబడ్డారే అనిపిస్తుందండి. ఆ పాట తెలిసినప్పుడు గుర్తొచ్చిందండి. జగమే మాయా బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా జీవించేనయా, జగమే మాయా బ్రతుకే మాయా. చాలా బాగుందండి అసలు. తర్వాత ఇంకొక పాట ఒకటి ఉందండి జైవే చిత్రంలో. అలాగే దానిలో వేదాంతంగా కనిపిస్తే జైవే చిత్రంలో ఒక ట్రైన్ కూడా నాగేశ్వరరావులో కనిపించేటట్టుగా ఘంటసాల గాత్రం ఇది నటన, నాగేశ్వరరావు నటన ఉంటుందండి. ఆ పాట ఏంటంటే, యమునా తీరమునా సంధ్యా సమయమునా, యమునా తీరమునా సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచి ఉన్నది కారా. చాలా అద్భుతమైన పాట. అదేంటి తర్వాత నాగేశ్వరరావు గారికి ప్రేమికుడుగా అసలు ఎన్ని పాత్రలు వచ్చాయో అని చెప్పారు. ప్రేమికుడి పాత్రలో ఒదిగిపోయాడు ఆయన గాత్రతోటి. అలాగే ఆరాధన చిత్రంలో కూడా అండి. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరిమై వయారివై నీవే, నటనమాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంత మంచి గాత్రం, ఎంత మంచి నటన. జ్యోతిక చిత్రంలో అదే ఇంకా భార్యాభర్తల అనుబంధం అనేది మన కళ్ళెత్తుగా ఉండేటట్టుగా నాగేశ్వరరావు గారి నటన ఉంటుందండి. ఆ పాటను మీరు తెలుసు అనుకుంటాం. నేడు శ్రీవారికి మేమంటే పరాకా, తగని భలే చిరాకా, ఎందుకో తగని భలే చిరాకా, నేడు శ్రీమతికి మాతోటి వివాదం, తగవే భలే వినోదం, ఎందుకో తగవే భలే వినోదం. అలాగే ప్రేమికుడిగా కాకుండా తర్వాత ఆయన నటన చూడాలి అంటే వేదాంత పరంగా దేవదాస్ చిత్రంలో ఓడిపోయారు. అలాగే ఒక ప్రేమికుడిగా అనేక చిత్రాలు మనకు కనిపించారు. ఇంకా భక్తాగ్రేసుడుగా భక్త తుకారాం చిత్రం మీకు గుర్తుండే ఉంటుంది. అసలు అద్భుతమైన పాట. ఆ పాటలో కూడా అసలు మనకి భగవంతుడికి ఇంత మంచి సృష్టి ఇస్తున్నా కూడా మనం ఎందుకు తగులాడుకుంటున్నాము అనే భావన వచ్చేటట్టు అది అసలు రచన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పాటలు భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు
భలే భలే అందాలు సృష్టించావు. అదే అట్లా ఎంతో చక్కటి నటన కనబరిచారండి. నిజంగా ఈ ముగ్గురు గురించి చెప్పాలి, త్రిమూర్తుల గురించి చెప్పాలి అంటే ఘంటసాల గారు ఇంకా ఆయన గురించి చెప్పడానికి మన భాష అయితే తెలుగు భాష అయితే సరిపోదు. అలాగే నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలి అంటే నిజంగా నవరస నటనా సార్వభౌముడండి ఆయన. ఆయన నటనకి అసలు మనం వేలెత్తి చూపించడానికి కానీ హావభావాలు పలికించే విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే నాగేశ్వరరావు గురించి చెప్పాలంటే నరసామ్రాటే ఆయన. నిజంగా వారికి ఇచ్చిన బిరుదులు కూడా కరెక్ట్ గా సరిగ్గా అతికిపోయినట్టు సరిపోతాయి. కాబట్టి ఆయన ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో ఒక ప్రైవేట్ పాట కూడా ఒకటి వచ్చిందండి. అది ఆ పాటతోటి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో అని పాడినట్టుగా ఆ తిరుమల వెంకటేశ్వరుడు ఈ త్రిమూర్తులను తన దివ్యలోకాలకు రప్పించుకొని అమరజీవులుగా అనుగ్రహించాడు. సినిమా రంగంలో అడుగుపెట్టిన మొదలు తుది శ్వాస విడిచేదాకా తమ జీవితాలను ఆ కళామ తల్లికి అంకితం చేసి చిరస్థాయిగా నిలిచారు. ఆ త్రిమూర్తుల గురించి ముచ్చటించుకుని మహద్భాగ్యాన్ని కలగజేసిన ఛానల్ 5AM వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.